హైదరాబాద్ పాత బస్తీలో సుమారు 250 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్, బహదూర్పుర, అసద్ బాబానగర్ ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో తనిఖీలు చేశారు. సరైన ధృవపత్రాలు లేని 56 వాహనాలతో పాటు 4 కత్తులు, కల్తీ అల్లం పేస్ట్, ఆయిల్, మెహందీ, లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 84 మంది అనుమానితులతో పాటు 20 మంది రౌడీ షీటర్లు, 23 మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ రాధాకృష్ణ అందిస్తారు. పాత బస్సులో ఇవాళ తెల్లవారుజామున మరోసారి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రధానంగా బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తనిఖీలు ఎక్కువగా సాగాయి. అసలు ఈ తనిఖీల్లో చాలా పోలీసులు ఊహించని విధంగా చాలా మంది అనుమానితులు దొరికారు. అలాగే కొన్ని గుర్తింపు లేని అల్లం ఎల్లిగడ్డకు సంబంధించిన కావచ్చు, మిగతా మేకప్ కిట్కు సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా గుర్తింపు లేని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏసీపీ అశోక్ చక్రవర్తి ఉన్నారు. కార్డన్ సెర్చ్ లో వాళ్ళకు ఏమేమి దొరికాయి, ఎంతమందిని పట్టుకున్నారు అనేది ఒకసారి అని అడిగి ముందుగా సార్ ఏంటి ఎంతమందిని పట్టుకున్నారు ఈ కార్డన్ సెర్చ్ లో, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది కార్డన్ సెర్చ్ మేము ప్రతి వారము సౌత్ జోన్ లో కార్డన్ సెర్చ్ చేస్తుంటాము. ఈ వారం కార్డన్ సెర్చ్ బహదూర్పుర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అసద్ బాబా నగర్ లొకాలిటీ ఉంది. ఇది మూసీ పరివార ప్రాంతానికి ఆనుకొని ఉంది. ఇది టోటల్ గా దీని మార్నింగ్ మేము 5 o'clock నుంచి ఒక సుమారు 270 మంది పోలీసులతో మా డీసీపీ సౌత్ జోన్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ డీసీపీ బాబురావు గారి ఆధ్వర్యంలో, నేను ఏసీపీ చార్మినార్ మరియు ఇన్స్పెక్టర్లందరూ కలిపి కార్డన్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ లో మాకు మూసీ రివర్ ఆనుకొని ఉన్న ఇళ్లలో 24 మంది బర్మీలు ఉన్నారు. అందులో గతసారి కూడా మేము సెర్చ్ చేశాము, 40 మంది బర్మీలు ఉన్నారు. ఈసారి 24 మంది బర్మీలు మేము ఇంటి నుంచి లొకేట్ చేశాము. వాళ్ళ డాక్యుమెంట్ చెక్ చేశాము. అందులో 24 మందిలో 6 దగ్గర ఎక్స్పైర్ అయిన కార్డు, యుఎన్ ఇచ్చే కార్డులు ఉండేవి. 6 దగ్గర కార్డులు ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ప్రాపర్గా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం. అలాగే మూసీకి ఆనుకొని ఉన్న ఒక ఇంట్లో డూప్లికేట్ ఇది మెహందీ చేస్తున్నారు. మెహందీ రకరకాల హీనా అనే బ్రాండ్ పేరుతో పెట్టి అందులో రకరకాల రసాయనాలు కలిపి ఒకటి హీనా మెహందీ తయారు చేసి అమ్ముతున్నారు. పెద్దగా నిల్వలు దొరికినాయి. అందులో వీళ్ళు ఇక్కడ తీసుకెళ్లి బేగం బజార్, ఉస్మాన్ బజార్ వివిధ ప్రాంతాల్లో అమ్ముతుంటారు. అది సీజ్ చేయడం జరిగింది. అది తీసుకొని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాము. అది చెక్ చేయిస్తాము. అలాగే అల్లము, డూప్లికేట్ అల్లం పేస్ట్ తయారు చేసే ఒక ఇల్లు కూడా కనుక్కున్నాము ఈ సెర్చ్లో. అది కూడా సెర్చ్ చేసి సీజ్ చేసుకున్నాము. అది కూడా మేము ఫుడ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటాము ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ కింద. అలాగే 62 మంది క్రిమినల్స్ కూడా లొకేట్ చేశాము. ఈ ఏరియాలో నివసిస్తున్న క్రిమినల్స్ని, వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకున్నాము. అందులో 6 ఈ మధ్యలో మళ్ళీ అఫెన్స్ చేసినట్టుకు మాకు ప్రూవ్ అయింది. అందులో వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. ఒక 124 వెహికల్ కూడా సరైన డాక్యుమెంట్స్ లేవు. కొన్ని ఎక్సైజ్ చాలాను కట్టినా కూడా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. అవి కూడా మేము స్వాధీనం చేసుకొని ట్రాఫిక్ వాళ్ళని పిలిపించుకొని ఎవరైతే వెహికల్ చాలాను కట్టిస్తాము. ఏమన్నా దొంగ బండ్లు లాంటివి ఉంటే కూడా ప్రాపర్గా వెరిఫై చేయించుకొని యాక్షన్ తీసుకుంటాము. ఈ కార్డన్ సెర్చ్ ఒక ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో భద్రతా భావం పెంపొందించాలి, ప్రజలు సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ కావాలి. అదే ఉద్దేశంతో మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతి వారం మేము కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాము. ఈరోజు మూసీ పరివారక ప్రాంతం ఇదంతా చాలా మంది ఇల్లీగల్ కూడా ఉంటున్నారు ఇక్కడ. అన్ని ఇల్లు చెక్ చేసాము. అందరి ఆధార్ కార్డులు చెక్ చేస్తున్నాము. అన్ని డాక్యుమెంట్లు చెక్ చేస్తున్నాము. ప్రజలు ఆహ్వానిస్తున్నారు ఇక్కడ మనం కార్డన్ సెర్చ్ చేయమని. ప్రజల యొక్క ఆహ్వానం మేరకే మా డీసీపీ గారు ఇక్కడ కార్డన్ సెర్చ్ చేయమని మాకు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే రకరకాల మాకు ప్రతి ఏరియా నుంచి కూడా మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. సార్ మా ఏరియాలో కార్డన్ సెర్చ్ చేయండి, కొద్దిగా అనుమతులు తిరుగుతున్నాయని చెప్పి రిక్వెస్ట్లు వస్తున్నాయి. ప్రతి వారం కూడా మేము కార్డన్ సెర్చ్ చేస్తుంటాం వివిధ ప్రాంతాల్లో. ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడమే ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం 140కి పైగా కూడా క్రిమినల్స్ గుర్తుపట్టారు. వెహికల్స్ కూడా దొరికాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ వెహికల్స్ అన్నీ కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ ఇవన్నీ కూడా. వీటిని అన్నింటినీ ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధృవీకరణ పత్రాలు ఏవి ఉండవు వీటికి. చాలా కాలంగా వీటిని రోడ్లపైన తిప్పుతున్నారు. వీటిని కార్డన్ సెర్చ్లో గుర్తించారు. వీటితో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా అల్లం పేస్ట్ తయారు చేస్తున్న పరిశ్రమను ఒకటి గుర్తించారు. వాటిని కూడా సీజ్ చేశారు. దీంతో పాటు మెహందీ కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. మెహందీ పెట్టుకున్నప్పుడు చేతులకు ఇన్ఫెక్షన్ రావడం అలాంటి సంఘటనలు జరిగాయి. వాటికి సంబంధించి కూడా ఒక మెహందీ తయారు చేస్తున్న వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నామంటున్నారు. మొత్తం 24 మంది బర్మా దేశస్తులు ఉంటే ఇందులో 6 వద్ద ఎక్స్పైర్ అయిపోయిన కార్డ్స్ ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళపైన కేసు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటామనేది ఏసీపీ చక్రవర్తి చెప్తున్నారు. మొత్తం అసద్ బాబా నగర్లో ఇవాళ ఉదయం నుండి సుమారు 300 మంది పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కెమెరామెన్ హరీష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.